మంత్రి కొల్లు రవీంద్ర గారు ఉన్నారు. రవీంద్ర గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఈరోజు మోడీ గారి పర్యటన గురించి ఈరోజు సుమారుగా 3:30-4 గంటలకి మోడీ గారు దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులని ఈరోజు ఇనాగ్రేషన్ కానీ శంకుస్థాపన కానీ చేయబోతా ఉన్నారు. ఇది ఆంధ్ర రాష్ట్రానికి ఒక దశని మార్చే కార్యక్రమం. మరి దీన్ని అందరూ కూడా పెద్ద ఎత్తున లక్షలాది మంది వచ్చి ఆయనకి స్వాగతం పలకడానికి వాళ్ళ క్రెడిట్లో వేసుకుంటుంది. సార్, మేము కష్టపడితే విశాఖ రైల్వే జోన్ మీరు సంపాదించుకున్నారు. తెలిసిందే కదా, ఇప్పుడు 5 ఏళ్ళు చేయలేదు చేతకాంతనం, ఇవాళ వచ్చి మేము ఏదో చేస్తున్నామంటే అది ఎవరు కూడా నమ్మరు. ఖచ్చితంగా చేసింది మేమే, ఇవాళ దాన్ని నడిపిస్తుంది మేమే. ఆ రోజు మేము చెప్పాం ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి కట్టుబడి ఉన్నామని. వాళ్ళు చేయలేకపోయారు, వాళ్ళు చేస్తామంటే చూసి తట్టుకోలేకపోతున్నారు. ఉత్తరాంధ్ర దశను ఈ పర్యటన ఎలా మార్చుకుంది? ఇంకా ఉత్తరాంధ్ర కాదు, యావత్ ఆంధ్ర రాష్ట్ర దిశ కూడా మార్చిపోతుంది. అలాగే మనకి పోలవరం కానీ రాజధానికి కానీ వాళ్ళ కేంద్రం ఫుల్ సపోర్ట్ చేస్తాం. ఇది కొల్లు రవీంద్ర గారు అయితే క్లారిటీ ఇచ్చేశారు. వైసీపీ వాళ్ళు వార్వలకే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్తున్న పరిస్థితి ఉంది. మంత్రి కొల్లు రవీంద్ర గారు ఉన్నారు. రవీంద్ర గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఈరోజు మోడీ గారి పర్యటన గురించి ఈరోజు సుమారుగా 3:30-4 గంటలకి మోడీ గారు దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులని ఈరోజు ఇనాగ్రేషన్ కానీ శంకుస్థాపన కానీ చేయబోతా ఉన్నారు. ఇది ఆంధ్ర రాష్ట్రానికి ఒక దశని మార్చే కార్యక్రమం. మరి దీన్ని అందరూ కూడా పెద్ద ఎత్తున లక్షలాది మంది వచ్చి ఆయనకి స్వాగతం పలకడానికి వాళ్ళ క్రెడిట్లో వేసుకుంటుంది. సార్, మేము కష్టపడితే విశాఖ రైల్వే జోన్ మీరు సంపాదించుకున్నారు. తెలిసిందే కదా, ఇప్పుడు 5 ఏళ్ళు చేయలేదు చేతకాంతనం, ఇవాళ వచ్చి మేము ఏదో చేస్తున్నామంటే అది ఎవరు కూడా నమ్మరు. ఖచ్చితంగా చేసింది మేమే, ఇవాళ దాన్ని నడిపిస్తుంది మేమే. ఆ రోజు మేము చెప్పాం ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి కట్టుబడి ఉన్నామని. వాళ్ళు చేయలేకపోయారు, వాళ్ళు చేస్తామంటే చూసి తట్టుకోలేకపోతున్నారు. ఉత్తరాంధ్ర దశను ఈ పర్యటన ఎలా మార్చుకుంది? ఇంకా ఉత్తరాంధ్ర కాదు, యావత్ ఆంధ్ర రాష్ట్ర దిశ కూడా మార్చిపోతుంది. అలాగే మనకి పోలవరం కానీ రాజధానికి కానీ వాళ్ళ కేంద్రం ఫుల్ సపోర్ట్ చేస్తాం. ఇది కొల్లు రవీంద్ర గారు అయితే క్లారిటీ ఇచ్చేశారు. వైసీపీ వాళ్ళు వార్వలకే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్తున్న పరిస్థితి ఉంది.